హాయ్ అమ్మా. లాస్ట్ క్లాస్లో ప్రెజెంట్ టెన్స్లో ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అని ఒకటితో ఐతో చెప్పాను. ప్రాక్టీస్ చేశారే అనుకుంటున్నాను. ఆ చూసిన 8 మంది కానీ 7 మంది కానీ. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో ప్రాక్టీస్ చేద్దాం. పాస్ట్ టెన్స్లో కూడా 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఐ, యు, వి, దే, ఈ, షీ, ఇట్, రవి, రాణి. వాటితో ఎలా ప్రాక్టీస్ చేయాలి పాస్ట్ టెన్స్లో అనేది చెప్తాను. ప్రతిదానికి ఐతోనే చెప్తున్నాను. కాబట్టి మీరు తగినవన్నీ యూజ్ చేసుకోండి. పాస్ట్ టెన్స్లో మీరు ఏం మార్చిన అవసరం లేదు, సేమ్ అవే వస్తుంది. ఒక 7 సెంటెన్స్లు మీకు చెప్పడం వచ్చేస్తే 9 సబ్జెక్ట్స్తో 7 63 సెంటెన్స్లు ఈజీగా చెప్పేస్తారని కాదు, అర్థం ముందు ప్రాక్టీస్ చేయాలి. నోరు విప్పాలి. నోరు విప్పలేదే మీకు ఇంగ్లీష్ ఏ గాడిద కొడుకు కూడా చెప్పలేదు, చెప్పినా మీకు రాదు. ఇంగ్లీష్ రావాలి అన్న ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ వచ్చు పర్వాలేదు అని మీకు ఎలాగ అర్థమవుతుందంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడినప్పుడు మీకు అర్థమైతే అంటే తెలుగులో అర్థమవుతుంది అని కాదు, ఆ ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది అని కాదు, ఆడు చేసే ప్రొనౌన్సియేషన్తో మాట్లాడే మాటలు మీకు మామూలుగా మనకి ఇండియన్ ఇంగ్లీష్లో అర్థమవుతుంది అంటే మీకు కొంచెం ఇంగ్లీష్ వంట పట్టిందే అని అర్థం. ఫారినర్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ మాటలు మీకు ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా మీకు అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్ మీకు వస్తుంది అని అర్థం. నోటికి పని చెప్పలేనిది ఇంగ్లీష్ రాదని తెలుసుకొని ఎక్సర్సైజెస్ ప్రాక్టీసింగ్ చెయ్యండి. ఓకేనా? సరే, నేను అయితే మొదలెట్టేస్తాను. అయితే I went to college yesterday. I went to college yesterday. I did not go to college yesterday. Did I go to college yesterday? Did not I go to college yesterday? Did I not go to college yesterday? 5 సెంటెన్స్లు అయిపోయింది. 6వ సెంటెన్స్, I went to college yesterday. Did not you? I did not go to college yesterday. Did you? మొత్తం 7 సెంటెన్స్లు కంప్లీటెడ్. అలాగే మీరు యూతోని అన్నిటితో కూడా ఈ విధంగా అర్థం ముందు ప్రాక్టీస్ చేసుకొని ఎక్స్ప్రెషన్స్తో ప్రాక్టీస్ చేస్తే 63 సెంటెన్స్లో పాస్ట్ టెన్స్లో ఉన్నవి మీకు వస్తే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టే. ఇంగ్లీష్లో నేను ఒక్క గోతోనే చెప్తున్నాను, నేను గో పట్టుకొని కూర్చుంటే మీరు గో దగ్గర ఆగిపోతారు. అలా కాదు, వెబ్స్, వొకాబులరీ, వర్డ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. మీ ప్రయత్నం మీరు చేయండి. నా ప్రయత్నంగా నేను ఎలాగా చెప్పాలి అని సెంటెన్సెస్ చెప్తున్నాను, దాన్ని మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ అన్ని రకాల వాటితో ఎక్సర్సైజెస్గా చేసుకుంటే మీకు మంచి ఇంగ్లీష్ వస్తుందని ఆశిస్తున్నాను. తాతని కదా ఎంతైనా ఆశించడంలో తప్పు లేదు. మీరు కూడా కాస్త నోటికి పని చెప్పి పుస్తకం పెన్ను పక్కన పెట్టి, పుస్తకం పెన్ను ఎప్పుడు మీకు అర్థమైందా అర్థం కాలేదా అనేది రాసుకొని, అర్థమైనప్పుడు ఆ 2 పక్కన పడేసి నోటికి అర్థానికి చెప్పి గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. చేస్తే నోరు తిరిగి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. తెలుగు ఇంగ్లీష్లో కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు ఇంగ్లీష్లోనే చెప్పాను, తెలుగులో కూడా చెప్పాను ఇంతకుముందు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉంటానే మరి మరొక వీడియోతో ఫ్యూచర్ టెన్స్ ఎక్సర్సైజ్కి స్వాగతం పలుకుతాను. నా పని స్వాగతం పలికడమే, మీరు చూడాలా ఏడాలా చదవాలా. ఉంటారైతే.